ఎలా ఉంది? ప్రస్తుతం మనం వనస్థలిపురంలో ఉన్న ఎన్జిఓస్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ తాజా పరిస్థితి ప్రకారం ఎక్కడైతే మనం ఇక్కడ ఉన్నామో ఈ పోలింగ్ బూత్లో సుమారు 1200 పైగా ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే ఒక 10 నిమిషాల వరకు మనకున్న సమాచారం మేరకు దాదాపు 142 ఓట్లు పోలయ్యాయి. అంటే పరిస్థితి ప్రకారం చూస్తే దాదాపు సుమారు 10% ఇప్పటి వరకు ఉదయం 7 గంటలకు పోలింగ్ అయితే ప్రస్తుతం ఒక 2 గంటల తర్వాత కూడా 2.5 గంటల తర్వాత కూడా కేవలం 10% మైగా పోలైనాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది నివసిస్తుంటారు. చాలా ఎక్కువ మంది కూడా అంటే వాళ్ళ ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళి అక్కడ ఓటేసేందుకు మొగ్గు చూపుతున్నట్టుగానే కనపడింది. పర్సంటేజ్ ప్రకారం అంటే గత అసెంబ్లీలో ఎన్నికల్లో ఇదే 2.5 గంటల టైం వరకు ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 20 నుంచి 22% పోలైనట్టుగా ఉంది. కానీ దాని ప్రకారంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తీసుకుంటే కేవలం ఒక 10% మాత్రమే పోలింగ్ అయినట్టుగా కనపడుతుంది. అంటే ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో గతంలో అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 47% మాత్రమే అంటే 47% పోలైంది. కానీ ఈసారి అంతకన్నా తక్కువగా పోలయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, అదేవిధంగా కంటోన్మెంట్. ఈ ప్రాంతంలో ఎక్కువగా మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ తో పాటు ఉప్పల్ మనం ఉన్న ప్రస్తుతం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారి ఓట్లున్నాయి. సో ఈ కారణంగా ఈసారి మొత్తంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని అసెంబ్లీలో గత ఎన్నికల్లో 50% మేర పోలింగ్ జరిగింది. కానీ ఈసారి 45% కూడా మించే అవకాశాలు అంటే తాజా ఇప్పటికీ ఉన్న పరిస్థితి పోలింగ్ శాతాన్ని లెక్కలకు తీసుకుంటే 45% కూడా మించే అవకాశం లేదు. రెండోది ఈ నియోజకవర్గాల్లో దాదాపు 31 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో మహిళలు 15 లక్షల మంది, అదేవిధంగా పురుషులు 16 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టుగా మనకు ఓటర్ లిస్టు ప్రకారం తెలుస్తోంది. ఇందులో మొత్తం పోలింగ్ సెంటర్స్ 3000 ఏర్పాటు చేశారు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి. అందులో 25,000 మంది సిబ్బంది ఉన్నారు. ఇక్కడ అంటే ఓటింగ్ సరళి ఎలా ఉంది, ఓటింగ్ శాతం ఎలా ఉందనే దానికి ప్రత్యక్షంగా మనం ఎన్జిఓస్ కాలనీలో ఉన్న ఈ పోలింగ్ సెంటర్ని చూడొచ్చు. కేవలం కొద్దిగా ఒకరు చొప్పున వచ్చి ఓటు వేస్తున్నారు. క్యూ లైన్లో నిలబడి ఓటు వేసే పరిస్థితి కనబడలేదు. దీన్ని బట్టి పార్లమెంట్ ఎన్నికల్ని ప్రజలు అంత సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు అనిపించడం లేదు. ఎందుకంటే ఓటు వేయడానికి కానీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఉత్సాహంతో ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారో ఆ ఉత్సాహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు కనబడట్లేదు. అంటే దీన్ని బట్టి అంటే ఎక్కువగా అంటే ఇప్పుడు ఉన్న ప్రాంతం అంటే ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళ అక్కడ ఉన్న సొంత ఊర్లలో ఓటు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఓటు నమోదు చేసుకొని ఉన్నారు. వీళ్ళు 2 ప్రాంతాల్లో ఉన్న ఓట్లు ఎక్కువగా అసెంబ్లీ అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు అక్కడ పార్లమెంట్తో పాటు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ అంటే ఉన్న దీంట్లో అంటే ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు ఒక 10-15 పోలింగ్ స్టేషన్స్ ఇప్పటి వరకు మనం తిరిగాం. ఈ పోలింగ్ స్టేషన్లో కూడా పెద్దగా అంటే మందకొడిగా పోలింగ్ జరుగుతుంది. రెండోది కేవలం అంటే ఎక్కడ కూడా ఈవీఎంలు కావడం, సమస్యల వల్ల లేట్ కావడం అట్లాంటి మాత్రం అయితే ఎక్కడ కనిపించలేదు. ఇది ఈ నియోజకవర్గంలో ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.